మంచిది. మరి గత వారంలో మనము యేసు ప్రభు గురించినటువంటి పాత నిబంధనకు సంబంధించినటువంటి కొన్ని వాక్య సందేశాలని చదువుకోవడం జరిగింది క్లుప్తంగా. మరి వాటిని వివరించడానికి సమయం లేదని చెప్పి మనం పార్టీగా మాట్లాడుకోవడం జరిగింది. మరి ఈరోజు యేసు ప్రభు యొక్క ఆ చరిత్ర గురించి, ఆయన చేయగలిగినటువంటి కార్యాల గురించి, అలాగే పాత నిబంధనలు ఆయన చేసినటువంటి కార్యాల గురించి మళ్ళా మనము కంటిన్యూ చేద్దాం. మరి పాత నిబంధనలో అనేక అంశాల గురించి యేసు ప్రభు ఆయన చేసినటువంటి కార్యాల గురించి రాయడం జరిగింది. మరి ఆయనే నేను దేవుడిని అని చెప్పి పలు చోట్ల చెప్పుకోవడం, అలాగే పౌలు గారు ఆయన భక్తులందరూ కూడా నిజమైనటువంటి దేవుడు అనేటటువంటి ఒక పదాన్ని ఆయనకి ఆపాదించడం, అలాగే యెహోవా దేవుడు చేసినటువంటి కార్యాలన్నీ కూడా ఈయన చేశాడు అని చెప్పడం, ఇవన్నీ కూడా మనకి కొంచెం కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే పాత నిబంధనలో మనం విన్నటువంటి పదాలు ఏంటంటే ఆదియును అంతమునైనటువంటి వాడును నేనేని ఎవరు చెప్తున్నారు? ఏ దేవుడు చెప్తున్నాడు? యెహోవా దేవుడు చెప్తున్నాడు. మరి ఈయన ఏం చెప్తున్నాడు? ఈయన ఎవరు? యేసు ప్రభు ఎవరు? మరి ఈయన ఆది అంతమా, ఆయన ఆది అంతమా, ఎవరు అల్ఫా ఒమేగా ఎవరు అనేటటువంటి విషయాల గురించి ఈరోజు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి సృష్టిని ఆరంభించినప్పుడు సృష్టికర్తగా ఉన్నటువంటి వాడు ఎవరు? యెహోవా దేవుడు. మరి ఈయన ఎవరు? యేసు ప్రభు. ఈయనకి సృష్టిని సృష్టించడంలో ఏదైనా భాగం ఉందా? ఈ విషయాలు కూడా మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. యెహోవా దేవుడు ఏ కార్యాలు అయితే నేను మాత్రమే చేయగలను అని పాత నిబంధన గ్రంథంలో చెప్పాడో ఆ కార్యాలని యేసు ప్రభు ఏమన్నా చేయగలడా? ఇవి మన వాక్య సందేశాలు చాలా వరకు వినుంటాము. మరి మరొకసారి మనం వీటి గురించినటువంటి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి యేసు ప్రభు ఎవరు అనేటటువంటి ఈ భాగాన్ని మనం పార్ట్ 2గా చెప్పుకుంటూ ఉన్నాము. మరి యేసు ప్రభు యొక్క క్యారెక్టర్స్ ఏంటి అనేటటువంటి విషయాన్ని గురించి ఫస్ట్ మనము ధ్యానం చేసి, తర్వాత యెహోవా అనేటటువంటి పేరు పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ రాయబడి ఉందో మరికొన్ని సన్నివేశాలు, మరికొన్ని వాక్య సందేశాలను మనం ధ్యానం చేసి, మరి అక్కడ యేసు ప్రభు గురించి రాయబడిందా లేకపోతే నిజంగా ఆ యెహోవా దేవుడి గురించి రాయబడింది అనేటటువంటి విషయాల గురించి మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఒకసారి చూద్దామా? జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం చదివి తర్వాత 10వ వచనం చదవండి. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం చదివి తర్వాత 12వ వచనంకి వచ్చేది. దేవోక్తి ఇశ్రాయేలుని గురించి వచ్చిన యెహోవా వాక్కు ఏంటంటది? ఏంటి కాదు, ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? యెహోవా వాక్కు అంటే ఎవరు మాట్లాడుతున్నట్టు చెప్పాలి మీరు. యెహోవా దేవుడు మాట్లాడుతున్నట్టు దేవోక్తి. మరి ఎవరు మాట్లాడుతున్నారంటే ఇక్కడ? యెహోవా వాక్కు. చదవండి, 10వ వచనంకి వచ్చాను. 10వ వచనం చదవండి. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణను అందించు ఆత్మను, విజ్ఞాపన చేయి ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టించి, నా మీద అనేటటువంటి పదాన్ని అండర్లైన్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ మాట్లాడేది ఎవరు? ఇప్పుడే చెప్పారు యెహోవా వాక్కు అని. 1వ వచనంలో ఏమని రాస్తుంది అక్కడ? దేవోక్తి ఇశ్రాయేలు గురించి వచ్చిన యెహోవా వాక్కు. యెహోవా వాక్కు అంటే ఎవరు మాట్లాడుతున్నట్టు? అక్కడ యెహోవా దేవుడు మాట్లాడాలి. కానీ ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? 10వ వచనంలో ఏం కనపడుతుందో మనకి? తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి. ఎవరిని పొడిచారు ఇశ్రాయేలు? చెప్పాలి ఇప్పుడు మీరు దీనికి సమాధానం. ఇశ్రాయేలుని పొడిచేది యెహోవా దేవుడా యేసు ప్రభునా? ఎవరిని పొడిచారు?
యేసు ప్రభువుని. ఇక్కడేమో యెహోవా వాక్కు అంటూ ఏం వినపడుతుందంటే మీరు పొడిచినటువంటి నన్ను అన్నట్టుగా అర్థం ఇచ్చేటట్టుగా. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధనలో కూడా ఆయనకి సంబంధించినటువంటి కొన్ని వాక్కులు, పదాలు, ఆయనకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉందని గమనించాలి. మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఏది అక్కడ రాయబడింది, ఎవరు మాట్లాడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇది ఒక పెద్ద టాపిక్ అయిపోయింది, హాట్ టాపిక్ అయిపోయింది. ఇది యెహోవా దేవుడు మాత్రమే దేవుడు, యేసు ప్రభు దేవుడు కాదు. మరి యేసు ప్రభు దేవుడు కాదా? ఆయనకి దేవుని యొక్క లక్షణాలు లేవా? దేవుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి? ఇవన్నీ కూడా మనము ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో ధ్యానం చేసినట్లయితే దొరుకుతాయి. మరి అలాగే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం కనుక చదివినట్లయితే మరికొన్ని వాక్య సందేశాలు కనపడతాయి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అల్పయు చదవండి. అల్పయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉంటువాడను నేనే అని సర్వాధికారి దేవుడునకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అక్కడ బ్రాకెట్లో కనుక చూసినట్లయితే ఆదియు అంతమును. ఎవరు ఆది అంతం? ఎవరంట? యెహోవా దేవుడు కదా ఆది అంతం. కానీ ఇక్కడ ఏమన్నాడు? ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును ఆయనను చూచెదరు. ఎవరిని పొడిచారు వీళ్ళు? యెహోవా దేవుని పొడిచారా, యేసు ప్రభువుని పొడిచారా? ఎవరిని పొడిచింది వీళ్ళు? యేసు ప్రభువుని పొడిచారు వీళ్ళు. కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆ పొడిపించుకున్న ఆయన ఎవరంట? ఆదియు అంతమును, అల్ఫయు ఒమేగయు. బ్యాక్ చూసుకుంటా పోతే తల్లిదండ్రులు ఉండరు, ఫ్రంట్ చూసుకుంటా వెళ్ళిపోతే మరణం ఉండదు. అల్ఫయు ఒమేగా అంటే ఏంటంటే ఎటు తిరిగి మళ్ళీ ఎక్కడికే వస్తుంటది. చెట్టు ముందా ఇత్తనం ముందా అన్నట్టు. అవునా? చెట్టు ముందా ఇత్తనం ముందా? చెట్టు ముందా? చెట్టు లేకుండా ఇత్తనం, ఇత్తనం లేకుండా చెట్టు ఎట్టు వస్తుంది? మరి ఇత్తనం ముందు అయితే ఆ ఇత్తనం ఏ చెట్టు నుంచి ఒక చెట్టు నుంచి రావాలి కదా. అవునా కాదా? బైబిల్ ఏం చెప్తుంది? చెట్లు ముందని చెప్తుందా, ఇత్తనాల ముందని చెప్తుందా? చెట్ల ముందని చెప్తుందా? ఏమో దేవుడు ఇత్తనాలు వేసుంటాడు, ఎవరికి తెలుసు? చెట్లే వేసాడా? చూసారా మీరు? ఇలా ఇన్ఫినిటీ అంటది. ఆ సమాధానము చెప్పలేనటువంటి ప్రశ్నలు, వీటిని అల్ఫయు ఒమేగయు, ఆదియు అంతము ఉండదు. సర్కిల్ ఇది తిరగతానే ఉంటుంది. భూమి సూర్యుడి చుట్టూ ఎడ తిరుగుతుంటుందో, ఎక్కడ మొదలైంది సూర్యుడి చుట్టూ తిరగడానికి భూమి, ఏ దిగులో మొదలైందంటే ఆన్సర్ ఉండదు. చుట్టూ తిరగతానే ఉంటది. ఇది ఎంత దూరం ఎతికినా గానీ దానికి పరిమితులు ఉండవు. మరి ఆయన ఏమంటాడంటే నేను ఆదియును అంతమును, సమస్తము కూడా నా ద్వారానే ఏర్పాటు చేయబడింది, సృష్టించబడింది. సమస్తమునకు ఆధారభూతుండే నేనే, ఉన్నవాడను అనువాడను నేనే. ఎవరంట ఆయన? పుట్టినవాడు కాదు ఆయన, పుట్టినవాడు కాదు, పుట్టించబడిన వాడు కాదు, ఉన్నవాడు. ఎప్పటి నుంచి ఉన్నవాడు అంటే ఉన్నవాడు ఆయన, ఎప్పుడు ఉన్నవాడు, ఎల్లప్పుడూ ఉన్నవాడు, భవిష్యత్తులో ఉంటువాడు, భూతకాలంలో ఉన్నవాడు, వర్తమాన కాలంలో ఉన్నవాడు. ఆయనకి ఫుల్ స్టాప్ లేదు, కామా లేదు ఆయనకి. ఆయన ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త. మరి దేవుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి? దేవుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటా? స్వయంభవుడై ఉండాలి ఆయన. ఎవరి ద్వారానో నిర్మించబడినటువంటి వాడు కాకూడదు. మరి స్వయంభవుడుగా ఉన్నాడా?
యేసు ప్రభు గురించినటువంటి ఆలోచన చేద్దాం ఒకసారి మనం. ఆయన స్వయంభవుడిగా ఉన్నాడా? యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చూస్తారా? యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం. తండ్రి ఎలాగూ తానంతట తానే జీవము గలవాడై ఉన్నాడు, అలాగనే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. తండ్రి ఎలాగైతే స్వయంభవుడో, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ అంటారు, తండ్రి ఎలాగైతే ఒకరి మీద ఆధారపడకుండా ఉంటాడో, మన బతుకులన్నీ ఒకరి మీద ఆధారపడే బతుకులే కదా, అవునగా. కానీ ఇక్కడ ఈయన అన్నాడు, నేను స్వయంభవుడిని, నాకు ఎవరి సహాయం అవసరం లేదు, ఎవరు కూడా నాకు ఆధారభూతుడుగా ఉండాల్సినటువంటి అవసరం లేదు, నేను సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, నాకు నేనే జీవము కలిగినటువంటి వాడిగా ఉన్నాను, అవసరమైతే జీవాన్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయగలిగేటటువంటి శక్తిని కలిగి ఉన్నాను అని ఆయన ఎలా మాట్లాడుతున్నాడో మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఇదే క్యారెక్టర్ ఎవరికి ఉందా అంటే తండ్రికి ఉంది. ఎవరికి ఉంది? తండ్రికి ఉంది. ఆయన కూడా సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, ఆయన కూడా ఎవరి నుంచో వచ్చినటువంటి వ్యక్తి కాదు, ఆయన ఎవరి ద్వారా సృష్టించబడినటువంటి వ్యక్తి కాదు, ఎవరి కింద పని చేసేటటువంటి వ్యక్తి కూడా కాదు, ఆయనకై ఆయన ఉన్నవాడు. మరి దేవునికి ఉండాల్సినటువంటి లక్షణాలు, ఎవరైతే దేవుడిని వెతకడానికి, ఎవరైతే నిజమైనటువంటి దేవుడు ఎవరని సెర్చ్ చేయడానికి ముందుకు వచ్చారో వాళ్ళకి ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని సూచనలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాం. ఈ సూచనలు ఏంటంటే, దేవుడు అనేటటువంటి పదం వాడాలి అంటే ఆయన ఎలా ఉండాలంటే సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ గా ఉండాలి. ఆయనకి సృష్టికర్త ఉండకూడదు, ఆయనకి తల్లిదండ్రులు ఉండకూడదు, ఆయనకి బంధాలు బాంధవ్యాలు ఉండకూడదు, ఆయనకి ఆయన శరీరంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఉండకూడదు. ఏముండకూడదు? పెళ్లి ఉండకూడదు. ఏముండకూడదు? సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ అయి ఉండాలి. తల్లిదండ్రులు ఉండకూడదు. ఈ యొక్క బాంధవ్యాలు ఏవైతే భూమి మీద ఉన్నాయో ఏమంటారు? ఇట్లున్నాయి, ఏమంటారు? రిలేషన్స్. ఎన్ని ఉంటాయి ఇవి? ఎన్ని రకాలైనటువంటి ఫీలింగ్స్ ఇవి చెప్పాలి. కామ, క్రోధ, మద, మాత్సర్యములు, అరిషడ్ వర్గాలు ఏవైతే భూమి మీద మనము ఇరుక్కుపోయి కొట్టుమిట్టాడుతున్నామో, ఏటిలైతే కొట్టుమిట్టాడుతున్నామో అవి ఫ్రీ ఉండకూడదు, వాటిలో ఇరుక్కుపోకూడదు, వాటిలో బంధించబడకూడదు. ఆ వ్యక్తి దేవుడు అని ఎవరి మీద అయితే మనము నమ్మకం ఉంచాలో ఆ వ్యక్తికి ఇవన్నీ ఉండకూడదు. సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ అయి ఉండాలి. మరి ఇంకే ఎలాంటి లక్షణాలు అయి ఉండాలి? మరి నిర్వికారుడై ఉండాల. నిర్వికారుడు అంటే ఏంటి? నిర్వికారుడు అంటే మార్పు లేనివాడు. మార్పు లేనివాడు అంటే ఏంటి? మార్పు లేనివాడు అంటే ఏంటి? 2 పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత మారిపోయి ఇద్దరు బాగాలేదని చెప్పి 3వ పెళ్లి కోసం చూసామనుకో, ఏమైనట్టు? మైండ్ ఏమైనట్టు? మారిపోతా ఉంది. ఏమంటారు దాన్ని? నిలకడ లేనటువంటి మనస్సు, చంచల మనస్సు. ఆ పదం ఏ మనసు? అదే చంచలమైనటువంటి మనస్సు. 1000 సంవత్సరాలు భూమి మీద మనుషుల్ని ఏలిన తర్వాత బాగాలేదు, ఈ భూమి నాకు నచ్చలేదు, మొత్తం చేరిపోయేసి కొత్త భూమి ఏర్పాటు చేసుకుంటా. చిన్నపిల్లకాయలు ఆటలు ఆడుకుంటారు, చూసారా మీరు? 10 సంవత్సరాల లోపల చిన్న చిన్న గుడ్లు కట్టుకుంటారు, ఇసుకలో కట్టుకొని చిన్న చిన్న బండ్లు, లారీలు, ట్రాక్టర్లు చేసుకుంటారు, చిన్న చిన్న బంక మట్టితో. చూసారా?
ఇట్లా ఉదయం స్టార్ట్ చేసి మధ్యాహ్నం దాకా ఆడుకున్న తర్వాత వాళ్ళకి ఇసుక వచ్చేస్తుంది దాని మీద. అప్పుడు ఏం చేస్తారంటే కాలుతో మొత్తం దొక్కేస్తారు, ఇసుకలో వేసి బూడి చేస్తారు. ఏమైంది వాళ్ళ మైండ్? ఏమైంది మైండ్? ఫ్రస్ట్రేట్ అయిపోయింది. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఆట ఆడేటప్పుడు ఏమైపోయింది. కానీ దేవుడు ఎలా ఆలోచించడు. దేవుడు నిర్వికారుడు, నిరంతరం కూడా ఒకే విధంగా ఉండేటటువంటి వ్యక్తి, చంచల మనస్కుడు కాదు. ఆయన ఆలోచనలు స్థిరమైనవి, ఆయన ఆలోచనలు ఘనమైనవి, ఆయన ఆలోచనలు శాశ్వతమైనటువంటి ఆలోచనలుగా ఉంటాయి. మన ఆలోచనలు లాంటి ఆలోచనలు ఆయనకు ఉండవు. మనుష్యులు ఆలోచించినట్టుగా ఆయన ఆలోచించడు. ఆయన నిరంతరం కూడా ఏకరీతిగా ఉండేవాడు. చూద్దాం దీన్ని. ఏప్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయము 11, 12 వచనాల్లో కనుక చూసినట్లయితే, ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసినవి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రము వలె మార్చబడిన గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. ఎవరి గురించి చెప్పబడినటువంటి మాటలు అంటే, పైకి వెళ్ళి చూస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడినటువంటి మాటలు. ఎవరంట ఆయన? నిరంతరము ఉండువాడు, నిర్వికారుడు, ఇమ్యూటబుల్. మరి ఇక్కడ ఏమన్నాడంటే భక్తుడు, నీవు ఆదియందు భూమికి పునాది వేసావు, ఆకాశము కూడా నీ చేతి పని, అవి నశించిన కానీ నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీయము వలె వాటిని మడచివేతువు. అవి వస్త్రము వలె మార్చబడును కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు, ఉండువాడవు. వస్త్రం ఏమైపోతుంది? ఏమైపోతుంది? కొన్నప్పుడు మంచి స్మెల్ వస్తుంటది, ఉతకంగా 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 ఏమైపోద్ది? పీసులు పీసులుగా రేగిపోయి, కలర్ మారిపోయి, మచ్చలు పడిపోయి ఏమైపోద్ది? చెప్పాలి. వస్త్రం ఏమైపోతుంది? పాతది అయిపోతుంది, చినిగిపోతుంది. ప్రకృతి రంగులు అంటాడు, ఆకాశాన్ని మడిచి పక్కన పడేసే టైం ఒకటి వస్తుంది అంటాడు. ఎలాంటి సమయం అది? ఆకాశాన్ని దేంతో పోల్స్తున్నాడంటే అక్కడ ఒక చాప. చాప అంటే చాప ఇట్లా ఉంటే అడ్డము, యువతలో అవతల కనిపిరు, అవతల యువతల కనిపిరు, మధ్యలో ఒక తెరలాగా ఉంటది. ఆకాశము కూడా ఇలాగే ఉందంట. ఎవరికి మధ్యలో? దేవునికి మనుషులకి, భూమి మీద ఉండేటటువంటి మనకి దేవునికి మధ్యలో ఎలా ఉందంట ఆకాశం? ఒక ప్లేస్, ఒక చాప వలె పరచబడి ఉంది. దాన్ని ఇట్లా మడుచుకుంటా వెళ్ళిపోయామనుకో ఏమవుతుంది? దేవుడికి మనుషులకి మధ్య ఉండేటటువంటి అడ్డం తొలగిపోతుంది. అప్పుడు మనం నేరుగా పైన ఉండే వాళ్ళని చూడొచ్చు, వాళ్ళు మనల్ని చూడొచ్చు. బైబిల్ వాక్యము సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అవుతుంది. బైబిల్ వాక్యము ఒక అర్థం ఇచ్చేటటువంటి మాటలతో రాయబడి ఉంటది. ఏది పడితే అది రాసేరు, ఇష్టం వచ్చినట్టు రాసుకునేటటువంటిది కాదు ఇది. ఏదో నోటుకు వచ్చిన మాటలు రాసేసి అటు పడేసి వాటి ప్రకారం నడిచేది కాదు ఇది. నువ్వు కనుక కరెక్ట్ గా కనుక ఆలోచించగలిగినట్లయితే దీంట్లో ఉండేటటువంటి సైంటిఫిక్ మూలాలని బయటికి తీసుకోవచ్చు. మొన్నటి వరకు ఏం చెప్పారు? సూర్యుడు ఎక్కడికి కదలట్లేదు, ఒక దగ్గరే ఉన్నాడు, భూమి మాత్రమే సూర్యుడి చుట్టూ తిరుగుతుందని చెప్పుకుంటూ వచ్చారు. ఏం చెప్పారు? భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, సూర్యుడు ఒకే దగ్గర ఉన్నారనుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా? కొత్తగా భూమి కాదు, సూర్యుడు కూడా తిరుగుతున్నాడు. భూమి సూర్య వ్యవస్థ మొత్తం తిరుగుతుంది. గెలాక్సీలు తిరుగుతున్నాయి, ఒక దగ్గర లేవు. నక్షత్రాలు తిరుగుతున్నాయి, ఒక దగ్గర లేవు. స్పేస్ లో ఉండేటటువంటి ప్రతి వస్తువు కూడా చలనములో ఉందని చెప్పుకుంటూ వస్తున్నారు. మరి దేని చుట్టూ తిరుగుతున్నాయి ఇవన్నీ?
భూమి, సూర్యుడు, ఈ చంద్రమండలాలు, నక్షత్రాలు ఇవన్నీ దేని చుట్టూ తిరుగుతున్నాయి తెలియదు. దేని చుట్టూ తిరుగుతున్నాయి అంటే ఆన్సర్ లేదు, కానీ తిరుగుతున్నాయి. ఎలా తెలిసింది? సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. దీనికి ఈ మొత్తం తిరిగేదానికి కేంద్ర మూలం ఏంటి? ఎక్కడ ఉంది దీనికి మూలం? తెలీదు. మరి దేవునికి ఉండవలసినటువంటి లక్షణాలు యేసు ప్రభుకి మనకి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం మనకు చూసినట్లయితే, 13వ అధ్యాయం 8వ వచనం, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. ఆయన మారేవాడు కాదు, మనం మారాల్సిందే. ఆయనలో మార్పు రాదు, మనలో రావాల్సిందే. ఆయన నిరంతరం కూడా ఒకే రకమైనటువంటి పనిని తలంచి దానిని నెరవేర్చడానికి సమిష్టిగా కృషి చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మని పొందుకున్నటువంటి వాడై తన తండ్రి ఆత్మ ద్వారా కార్యములను నెరవేర్చినట్లుగా మనం కొత్త నిబంధన గ్రంథంలో ప్రతి అధ్యాయంలోనూ చూస్తూ వస్తాం. మరి దేవుడు ఎప్పుడు కూడా, యేసు ప్రభువు ఎప్పుడు కూడా ఒకటిగానే ఉన్నాడు. మరి ఆయన నిత్యుడు. మరొక క్యారెక్టర్, ఆయన నిత్యత్వం కలిగినటువంటి వాడు. దేవునికి ప్రారంభం లేదు, ఆయనదే ఆరంభం, ఆయనకి అంతం లేదు. మరి యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో చూసినట్లయితే, ఇంతకుముందు మనం చదువుకున్నాం, నేను అబ్రహాము కంటే ముందున్నాను. ప్రకటన గ్రంథం 1:8లో చదివాం, అల్ఫయో ఒమేగయో నేనే. మరి ఈ క్యారెక్టర్స్ తో పాటు పరిశుద్ధుడై ఉండాలి. దేవుడు అంటే ఎలా ఉండాలి? పరిశుద్ధుడై ఉండాలి. ఇశ్రాయేలుకి తెలుసు యెహోవా అనేటటువంటి ఒక దేవుడు ఏమని చెప్తానంటే, ఇశ్రాయేలు నేను పరిశుద్ధుడను. ఎవరంటే ఆయన, నేను ఎలాగైతే పరిశుద్ధుడనై ఉన్నానో మీరు కూడా నన్ను ఆరాధించి వారై ఉండాలని అనుకుంటే మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. మరి యేసు ప్రభు పరిశుద్ధుడు ఉన్నాడు. ఎక్కడ రాసి పెట్టబడి ఉంది? అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 8:28వ వచనం నుంచి 30వ వచనం వరకు చూసినట్లయితే ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధ సేవకుడైన యేసు, పరిశుద్ధ సేవకుడైనటువంటి యేసు అనేటటువంటి పదం వాడబడింది. దేవుడు అంటే ఎలా ఉండాలంటే పరిశుద్ధతను సంతరించుకున్నటువంటి వాడే ఉండాలి. పరిశుద్ధత అంటే తెలియకపోతే, పరిశుద్ధత అంటే ఏంటి? దేవుని ఆయన నేను ఎత్తుక్కుంటూ వస్తే కొన్ని క్యారెక్టర్స్ అయితే సింక్ అవుతా వచ్చాయి. ఈ పరిశుద్ధత అంటే ఏంటో తెలియట్లేదు నాకు, దీన్ని ఎలా చెక్ చేసుకోవాలి, ఇది ఉందో లేదో ఎలా చూడాలి? బైబిల్ చదివితే బైబిల్ చెప్తుంది పరిశుద్ధత అంటే ఏంటో డెఫినేషన్. బైబిల్ గ్రంథంలో ఉంది పరిశుద్ధతకి నిర్వచనం. పరిశుద్ధుడంటే ఎలా ఉండాలి, పరిశుద్ధుడంటే ఎలా బ్రతకాలి. చనిపోయేటటువంటి ప్రతి మనుషుడు పరిశుద్ధతని ఎలా సంతరించుకోవాలి, ఆ మరణానికి ముందు వరకు ఎలా జీవించాలనేటటువంటి ఈ విషయాలని బైబిల్ గ్రంథం బోధిస్తుంది. మరి 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనం కనుక చూసినట్లయితే, అమూల్యమైనటువంటి రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. ఎవరి రక్తం చేత? క్రీస్తు రక్తం ఎలా ఉందంట? నిష్కలంకమైనటువంటి రక్తం, నిర్దోషమైనటువంటి రక్తము, పరిశుద్ధమైనటువంటి రక్తం ఎలా ఉంటుంది? ఎవరికైనా కూడా బ్రతికి ఉండాలంటే రక్తం ఎలా ఉండాలయా? మనిషి బ్రతికి ఉండాలి అంటే రక్తం ఎలా ఉండాలంటే పరిశుభ్రంగా ఉండాలి. కంపేర్ చేస్తే బైబిల్తో పరిశుద్ధతను కూడా సంతరించుకొని ఉండాలంట. రక్తంలోకి కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చిందనుకో పరిశుభ్రత పోతుంది, తర్వాత వాడిపోతాడు. అందుకే యాంటీబయాటిక్స్ రకరకాల ప్రయత్నాలనే చేసి మళ్ళీ రక్తాన్ని ఏం చేస్తుంటారో శుద్ధి చేస్తూ మనిషి జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొనసాగించకపోతే పోతాడు. రక్తము ఎలా అయితే ఉంటుందో, ఏ కల్మషము లేకుండా
రక్తంలోకి వచ్చి ఏదైనా కొత్త పదార్థం చేరిందనుకో వెంటనే యాంటీబాడీస్ ఫామ్ అయ్యి ఆ కల్మషాన్ని, ఆ చెడు ఫారెన్ బాడీని ఏం చేస్తాయి, మొత్తాన్ని నాశనం చేసి బయటికి పంపిస్తాయి యూరిన్ లో నుంచి. మరి రక్తము లాగా పరిశుద్ధత అంటే సూచన ఏంటి? రక్తము. రక్తం ఎలాగైతే ఉంటుందో దేన్ని ఆస్వాదించకూడదు. పుట్టినప్పుడు ఎట్లుంటుందో చచ్చిపోయేటప్పుడు కూడా అట్టే ఉంటది. అవునా? పుట్టినప్పుడు ఏ బ్లడ్ గ్రూప్ అయితే చచ్చేటప్పుడు ఏ బీలోకి రాదు. ఎలా ఉంటది? ఏ అయితే ఏగానే బతుకుతుంది, అది ఓ అయితే ఓగానే ఉంటది చచ్చిపోయేటప్పుడు. ఏబి అయితే ఏబిగానే చచ్చిపోతుంది. మార్పు ఉండదు. వేరే నుంచి చేస్తా అంటే ఒప్పుకోదు అది. అలా పరిశుద్ధత అంటే అది. పరిశుద్ధత అంటే ఏ ఊరికి పోతే ఆ భాష మారిపోతుంటది జనాలకి. ఒక 6 నెలల్లో తెలంగాణలో బతికొచ్చామనుకో, ఎక్కడికొచ్చి తెలంగాణ యాస్తో మాట్లాడుతుంటారు. ఒక 2 సంవత్సరాలు అమెరికాకు పంపించి ఏదైనా వ్యాపారం చేసుకోరమ్మని చెప్పి 2 సంవత్సరాల తర్వాత అయ్యమానం దిగి ఊర్లోకి రాగానే ఎలా ఉంటదంటే ఆ భాష అమెరికా ట్రాన్స్లేట్ లాంగ్వేజ్ లోకి మారిపోతుంది. ఎందుకు? డిఫరెన్స్ చూపించాలి కదా. అమెరికా నుంచి వచ్చాడని. ఆ ఏంద్రాడు మనదా బాగానే మాట్లాడుతుంది, ఇప్పుడేందాడు సాసి అంటే ఏదో తేడాగా మాట్లాడుతుంది ఏంద్రాడు అంటే వాడు అమెరికాకు పోయించాడు. మనం అమెరికాకు పోయిస్తే భాష మారిపోద్దా ఏమో తెలియదు, మారిపోయినాడు. రక్తం ఇంకా మారదు. రక్తం ఇప్పుడు ఒకటిగానే ఉంటది, స్టాండర్డ్ అది. దాంట్లో ఉండే పిహెచ్ మారదు. దాంట్లో ఉండేటటువంటి ఆ కణాలు, సోడియం పొటాషియం ఏమైతే ఉంటాయో ఏం మారవు. పెరిగినా దెబ్బే, తగ్గినా దెబ్బే. అలా అలా బ్రతకాలి అని బైబిల్ గ్రంథం మనకి బోధిస్తూ ఉంది. మరి ఇంకా యేసు ప్రభు పరిశుద్ధులని ఎక్కడ చెప్పుకున్నాడు? అపోస్తుల కార్యాలు నోట్ చేసుకోవచ్చు మీరు, చదవడానికి సమయం లేదు కాబట్టి వీటిని త్వరగా కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 14వ వచనంలో, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వారిని నిరాకరించి, ఎవరైనా యేసు ప్రభు ఎవరంటైనా పరిశుద్ధుడును మరియు నీతిమంతుడును. అలాగే 1వ యోహాను 2వ అధ్యాయము 20వ వచనంలో, మీరు పరిశుద్ధుని వలన, ఎవరి వలన? పరిశుద్ధుని వలన. అలాగే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, సత్యస్వరూపియగు పరిశుద్ధుడు. ఎవరంటేనా? సత్యస్వరూపియగు పరిశుద్ధుడు. యేసు ప్రభుకి క్యారెక్టర్ ఉంది. యెహోవా దేవుడు ఏదైతే చెప్పుకున్నాడో నాకు ఇది ఉందని, ఏంటది? పరిశుద్ధత. ఇదే క్యారెక్టర్ యేసు ప్రభుకు కూడా ఉంది. కంపారిజన్ చూడాలి మనం. కంపారిజన్ నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆయన ఏ విధంగా జీవము కలిగినటువంటి వాడే, తనంతటి తానే జీవము కలిగి ఉన్నాడు. ఈయన కూడా తనంతటి తానే జీవము కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఆయన ఎలాగైతే స్వయంభవుడిగా ఉన్నాడో ఈయన కూడా అలాగే స్వయంభవుడిగా ఉన్నాడు. ఆయన ఎలాగైతే నిర్వికారుడుగా ఉన్నాడో ఈయన కూడా నిర్వికారుడుగా ఉన్నాడు. ఆయన ఎలాగైతే నిత్యుడుగా ఉన్నాడో ఈయన కూడా నిత్యుడుగా ఉన్నాడు. ఆయన ఎలాగైతే పరిశుద్ధతను సంతరించుకొని ఉన్నాడో ఈయన కూడా పరిశుద్ధతను సంతరించుకొని ఉన్నాడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నాను. నేను కాదు. మరి సార్వభౌమత్వాన్ని కలిగి ఉన్నాడు అంటే సర్వ అధికారాన్ని కలిగి ఉన్నాడు. అధికారము ఇప్పుడు మన ప్రభువుకు యేసు ప్రభువుది. మన ప్రభువు గొర్రె పిల్లది ఇప్పుడు అధికారం. ఎక్కడ ఉన్నాయి పదాలు? ప్రకటన 19వ అధ్యాయం 6-7 కనుక చూసినట్లయితే, ప్రకటన స్పీడ్ గా ఒకసారి చదువుతాం. అప్పుడు గొప్ప జనసమూహమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి
ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. ఏముందంట ఆయనకి? సర్వాధికారియు నాకు ప్రభువు నాకు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయన అధికారం సర్వాధికారం, కొట్టివేసే అధికారం కాదు. ఆయన అధికారాన్ని కొట్టివేయగలిగినటువంటి శక్తి ఎవరికీ లేదు. ఆయన అధికారానికి తల వంచకుండా ఎదురు తిరిగేటటువంటి ఎలాంటిది కూడా భూమి ఎందు గాని, భూమి క్రింద గాని, భూమి పైన ఉన్నటువంటి ఆకాశముల ఎందు గాని ఎక్కడ కూడా కనపడదు. ఆయన సార్వభౌముడు. అంతేకాదు ఆయన సర్వశక్తిమంతుడు కూడా. ఆయన శక్తిని గురించినటువంటి వాక్య సందేశాలు లోకాసువార్త 7వ అధ్యాయము 14-15 కనుక చూసినట్లయితే, అక్కడ లెమ్ము అని నీతో చెప్పుచున్నాను అనగా చనిపోయినటువంటి వాడు లేచి కూర్చుని మాటలాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించను. చనిపోయినటువంటి వారిని బ్రతికించేటటువంటి శక్తి, చనిపోయినటువంటి వారి యొక్క ఆత్మను పాతాళము నుంచి మరలా భూమి మీదకి రప్పించగలిగినటువంటి శక్తి, చనిపోయిన వారి యొక్క ఆత్మను తిరిగి మరలా శరీరములో నిలబెట్టగలిగేటటువంటి శక్తి భూమి మీద ఎవరికి లేదండి. గారడీలు చేసుకోవచ్చు. గారడీలు అంటే ఏంటంటే ఆక్సిజన్ సిలిండర్లు ఉంటాయి చిన్నవి, అవి తీసుకెళ్ళి గొంట్లో పెట్టేసి తర్వాత మనిషిని తీసుకెళ్ళి ఆ పెట్టిలో పెట్టి ఆక్సిజన్ సిలిండర్ దాన్ని కనెక్ట్ చేసేసి వీడు చచ్చిపోయాడు అని దాని మీద మట్టేసేసి 3 రోజుల తర్వాత మళ్ళీ తవ్వి తీసి నేను బతికిచ్చానని చెప్పుకోవచ్చు. దీన్ని ఏమంటారు అంటే గారడీ అంటారు. గారడీ విద్యలు ఎవడైనా చేయొచ్చు. మోషే కాలంలో చాలా మంది ఉన్నారు గారడీ విద్యలు నేర్చుకున్నటువంటి మాంత్రికులు. మోషే కాలంలో చాలా మంది ఈ విద్యలను అభ్యసించి ప్రదర్శించినటువంటి వారు, ఆ ఫరో ఎదుట ప్రదర్శించినటువంటి వారు అనేక మంది మనకు కనపడతారు. ఈ రోజుల్లో కూడా ఉన్నారు. గారడీలు ఎవరేం చేస్తారు? కానీ నిజంగా చనిపోయినటువంటి ఒక వ్యక్తిని, నిజంగా మరణించినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి మరలా నిలబెట్టి భూమి మీద అందరికి చూపించడం అంటే అది తమాషా విషయం కాదండి, చిన్న విషయం కాదు. చనిపోయిన వెంటనే ఆత్మ విత్-ఇన్ సెకండ్స్ లో ఏమవుతుందంట? పాతాళానికి చేరుకుంటది. పాతాళము నుంచి మరలా భూమి మీదకి ఆత్మను రప్పించగలిగేటటువంటి శక్తి దేవునికి తప్ప మరి ఎవరికి కూడా ఉండదు. అందుకే అన్నాడు ఆయన, ఏమన్నాడు అంటే కీర్తన అన్నారు, నీవు నీ పరిశుద్ధిని కుళ్ళిపట్టనియవు, మన ఆత్మను పాతాళములో 16-11 వచ్చిన కూడా ఒకసారి చూస్తారా? ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీవు, జీవ మార్గంలో నీవు నాకు తెలియజేశావు. ఇది ఒక్కసారి గమనించినట్లయితే ఎవరి గురించి రాయబడినటువంటి మాటలండి ఇవి? ఈ 2 వచనాలు ఎవరి గురించి రాయబడినటువంటి వచనాలు ఇవి? యేసుక్రీస్తు వారి గురించి రాయబడినటువంటి వచనాలు. ఏమి రాశారు ఇక్కడ? నీవు నా ఆత్మను, ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే యేసు ప్రభు వారే మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళిపట్ట నీవు. ఇక్కడ 2 లింకులు గమనించినట్లయితే, ఎవరాత్మ అయితే శరీరాన్ని వదిలి బయటకు వచ్చి పాతాళానికి పర్మనెంట్ గా వెళ్ళిపోతుందో వాడి శరీరం కుళ్ళి పట్టిపోతుంది. ఇది లాజిక్. మళ్ళీ ఒకసారి గమనించండి. ఈ లాజిక్ ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. చాలా సింపుల్, ఇది అందరికీ జరిగే విషయమే. ఏంటో ఇదంటే, ఎవరి ఆత్మ అయితే శరీరాన్ని పర్మనెంట్ గా వదిలేసి వెళ్ళిపోయి పాతాళానికి వెళ్ళిపోతుందో కుళ్ళు పట్టిపోతుంది. కానీ ఇక్కడ ఏమన్నాడంటే యేసు ప్రభు, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు కాబట్టి నా శరీరము కుళ్ళు పట్టదు. అయితే ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటయ్యా ఇన్ఫర్మేషన్ అంటే, ఎవడైతే పాతాళంలోకి వెళ్ళిపోతాడో చచ్చిపోయిన తర్వాత
ఆత్మస్వరూపిగా. వాడికి తిరిగి వచ్చే మార్గం కనిపించదు. ఏం మార్గం కనిపించదు? వెనక్కి ఎలా రావాలి అనే మార్గం కనిపించదు. అలాగే పాతాళం నుంచి పరలోకానికి ఎలా వెళ్ళాలి అనే మార్గం కూడా కనిపించదు. ఏ మార్గాలు కనిపివో అదొక భయంకరమైనటువంటి ప్రదేశం. అది చీకటి ప్రదేశం అని కొంతమంది, కట్టిక చీకటి అని కొంతమంది రకరకాలుగా వర్ణించుకుంటూ వచ్చారు. వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయట్లేదు. అయితే అక్కడికి వెళితే వెనక్కి ఎలా రావాలి అనేటటువంటి దారి కనిపించదంట. అయితే వెనక్కి రావాలి అంటే ఎవరో ఒకరు హెల్ప్ చేయాలా? ఏం చేయాలా? ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడి నుంచి పరలోకం లేదా పరదేశకో లేకపోతే మరో ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఆ జీవానికి వెళ్ళేటటువంటి మార్గం కనిపించాలి. అక్కడి నుంచి ఏ దిక్కున వెళితే జీవానికి వెళ్ళగలమో ఆ మార్గం కనిపించాలి. కానీ ఇక్కడ అన్నాడు, నీవే నాకు జీవమునకు పోయేటటువంటి మార్గాన్ని తెలియజేసేదవు. ఇది ఒక్కరితో అయ్యేటటువంటి పని కాదండి. ఇది యేసు ప్రభు మానవ స్వరూపంలో వచ్చాడు భూమి మీదకి. ఏ స్వరూపంలో వచ్చాడు? మానవుని స్వరూపంలో వచ్చాడు. మానవుడు ఏ విధంగా అయితే మరణాన్ని పొందుకుంటాడో అలాగే మరణాన్ని పొందుకున్నాడు. మానవుని ఆత్మ శరీరాన్ని వదిలిన తర్వాత ఎలా అయితే స్పీడ్ గా ఆ యొక్క టెంపరీ ప్రదేశం ఏదైతే ఉందో పాతాళంలో అక్కడికి ఎలా వెళ్ళిపోతుందో అట్లాగే ఈయన ఆత్మ కూడా స్పీడ్ గా వెళ్ళిపోయి అక్కడ నిలబడింది. కానీ ఇప్పుడు ఏం చేయాలి? తిరిగి ఆయన్ని లేపాలి, తిరిగి బ్రతికించాలి. మరణాన్ని జయించేటటువంటి శక్తిని ఆయన కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? మరణాన్ని జయించేటటువంటి శక్తిని. మరణాన్ని అది ఒక అయస్కాంతం అనుకోండి, మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. ఇనుము అయస్కాంతం అతుక్కుంటే ఏం చేయాలి? దాన్ని విడదీయాలంటే కొంత శక్తిని గట్టిగా లాగాలి కదా. ఇనుము ముక్కలు తీయాలంటే ఈ శక్తి ఎంత అంటే క్యాలిక్యులేషన్ ఉంటుంది దానికి, ఎంత అని. అట్లాగే దేవుణ్ణి ఆత్మను విడదీయడానికి పాతాళం నుంచి తిరిగి భూమి మీదకి రప్పించడానికి ఒక శక్తి కావాలి, బలం కావాలి. ఆ బలాన్ని గురించినటువంటి వచనాలు మనం చదువుతుండేది. ఇక్కడ అంటున్నాడు సర్వశక్తివంతుడు. అక్కడ ఒక చనిపోయినటువంటి మనిషి యొక్క ఆత్మను తిరిగి ఆ పాతాళం నుంచి లాక్కొచ్చి మళ్ళీ భూమి మీద పెట్టగలుగుతున్నాడు అంటే ఈయనకి ఒక పట్టు ఉంది, శక్తి ఉంది, బలం ఉంది. దేని మీద? మరణం మీద మరియు పాతాళము అనేటటువంటి ఒక ప్రాంతం మీద, రెండింటి మీద కూడా ఈయనకి ఏముంది? పట్టు ఉంది, శక్తి ఉంది. దేవుడు అనేటటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి మరొక లక్షణం ఇది. ఏంటిది? మరణాన్ని విడదీయగలిగేటటువంటి శక్తి, మరణాన్ని జయించగలిగేటటువంటి శక్తి, మరణము నుంచి ఆత్మను కాపాడగలిగేటటువంటి శక్తి, పాతాళము నుంచి ఆత్మను తీసుకొచ్చి భూమి మీద పెట్టగలిగేటటువంటి శక్తి, ఇది ఆయనకు ఉంది అని రుజువైంది. మీకు ఇంకా రెఫరెన్సెస్ కావాలని నోట్ చేసుకోవచ్చు. మత్తయి సువార్త 9:29, మార్కు సువార్త 1:40, లూకా సువార్త 8:54, యోహాను సువార్త 11:43, మత్తయి సువార్త 8:26. ఇవన్నిటిలో కూడా చనిపోయినటువంటి వ్యక్తుల్ని లేదా దయ్యాల్ని విడిపించగలిగేటటువంటి శక్తి, దయ్యాలతో మాట్లాడి వాటిని పారదొలగలిగినటువంటి శక్తి, వీటన్నిటికీ సంబంధించినటువంటి రెఫరెన్స్ నేను ఇచ్చాను. మరి చివరిగా మనం ఒక 2 రెఫరెన్సెస్ చదువుకొని మనము ముగించుకుందాము. మరి ఈయన సర్వవ్యాప్తి అంటే ఏంటి? సర్వవ్యాప్తి అంటే ఏంటి? నాయుడుపాలెం చర్చిలో ప్రార్థన చేస్తున్నారు, కొరిమేళ్ళ చర్చిలో ప్రార్థన చేస్తున్నారు ఈ టైంలో. మరి వడాస్పేట చర్చిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఏడున్నాడు? ఆడున్నాడు. ఎక్కడున్నాడు? అదేంటి, అది ఒక్కడే కదా, అన్ని చోట్ల ఎలా ఉన్నాడు? ఎడకొసేపు ఆడుకోసేపు ఉన్నాడా? లేదు, ఆయన సర్వవ్యాప్తి. 1000 మంది ఒకేసారి ప్రార్థన చేసినా కానీ 1000 మందికి ఒకేసారి సమాధానం చెప్తాడు. ప్రపంచ జనాభా ఎంత అండి? ప్రపంచ జనాభా ఎంత? భారతదేశం జనాభా ఎంత? జగదీశం ఎంత? 130. ప్రపంచ జనాభా ఒక 750 ఉంటుందా?
750లో క్రైస్తవులు ఎంతమంది ఉంటారు మత్తయ్య గారు? 750 కోట్లలో క్రైస్తవులు ఎంతమంది ఉంటారు? ఎక్కువ కంట్రీస్ క్రైస్తవులు అనుకుంటా నాకు తెలిసి. 200 కోట్లు ఉంటారా? 150 నుంచి 200 ఉంటారు. మరి ఇంకా ఎక్కువే ఉంటారు. మరి 250లో ఈరోజు చర్చిలు ఎన్ని చోట్ల ఓపెన్ చేసి ఉంటారు? అన్ని ఫారిన్ కంట్రీస్ లో ఆదివారమే పెడతారు. ఈ మధ్య మన వాళ్ళు ఏమో ఆదివారం నుంచి శుక్రవారం మార్చాలన్నారు, కానీ ఇంకా అవ్వలేదు అది. ప్రస్తుతానికి అయితే ఆదివారమే జరుగుతుంది అంతా. మరి ఆదివారం ఇన్ని చర్చిలు ఓపెన్ చేసిన ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, అంతమంది రోధిస్తున్నారు, అంతమంది సమస్యల గురించి చెప్తున్నారు, అంతమంది పెళ్లిళ్ళు కాలేదని బాధపడుతున్నారు, అంతమంది ఉద్యోగాలు రాలేదని బాధపడుతున్నారు, ఎంతమంది జబ్బులతో బాధపడుతున్నారు. వీళ్ళందరూ ప్రార్థన చేస్తా ఉంటే ఒకేసారి ఎనగండి ఆయన, ఎనగండా ఒకేసారి కనపడగలడా? అందరికి ఒకేసారి మాట్లాడగలడా? ఒకేసారి అందరికి సంబంధించినటువంటి సమస్యల గురించి అర్థం చేసుకోగలడా? ఒక ఆమె ఏడుస్తా ఉన్నిందంట చర్చిలో. ఏందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నేను ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలని వచ్చినా కానీ చర్చికి 10 మంది ఉంటుంటాడా, ఇంకెప్పుడు దేవుడు నాతో మాట్లాడేది, ఇంకెప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలోచించేది, ఎప్పుడు చూసినా వాళ్ళు ప్రార్థన చేసుకుంటా అంటే ఆడికే పోతున్నాడు కానీ నాకు ఆడికి రావట్లేదు. అర్ధరాత్రి 12 గంటలప్పుడు లేసి వచ్చినా కానీ ఎవడో అప్పుడు మొలగుతా ఉన్నాడు పడి. ఒక రోజన్నా వదిలేయచ్చు కదా నాకు దేవుడిని అనిందంట. మీరు కూడా అంటే అనుకుంటాను. అయితే బైబిల్ ఏమని చెప్తుంది, ఆయన ఏమిటంట, నీలాంటి వాళ్ళు కోట్ల మంది ఒకేసారి ఆయన పిలిచినా కానీ అందరికి సమాధానం చెప్పగలిగాడంట. మరి మత్తయి సువార్త 18:20 దీనికి రెఫరెన్స్ చేస్తున్నా. మత్తయి సువార్త 18:20 ఒకసారి చూద్దామా? 10 నిమిషాలు టైం ఉంది మనకి. 10 నిమిషాలు కంప్లీట్ గా క్లోజ్ చేసేద్దామా. మత్తయి సువార్త, ఎలాగనగా 2-3 నా నామమున ఎక్కడ కూడిందో అక్కడ నేను వారి మధ్య ఉందనని చెప్పాను. ఏం చేస్తారంట? ఎవరు 2 3 కనీసం దేవుడు మంచోడు రా, పలానా దగ్గర ఇట్లా రాస్తున్నాడు రా, నా జీవితంలో ఇట్లా చేశాడు రా, నాతో ఇట్లా మాట్లాడాడు రా, కనీసం దేవునికి సంబంధించినటువంటి ఎలాంటి మాటను మాట్లాడుకుంటూ ఉన్నా కూడా ఈ మధ్య ఎక్కడ పట్టినా 2-3 గారు నిలబడితే ఏం మాట్లాడుకుంటున్నారంటే కలికి అంట, కలికి. ఇది ఏం పడుతుంది నాకు, కలికి అంటే ఏం తప్ప అనుకున్నారు రోజు. ఆ తర్వాత ఆడ పోస్టర్ ఒకటి కనపడింది కలికి అని. ఓ సినిమా ఓరే ఆయన, ఈ మాటలే కనపడుతున్న 2-3 నిలబడి ఉంటాయి. కానీ దేవుడు అన్నాడు ఇక్కడ, 1-2 ఎవరైతే నా గురించి సంభాషణ చేసుకుంటూ ఉంటారో వాళ్ళ మధ్యలో నేను ఉంటాను. ఇంకెంతమంది మధ్యలో ఉండాలి, ఇంకెంతమంది మధ్యలో ఉండాలో చూసుకోండి. ప్రపంచంలో ఎంతమంది దేవుడి గురించినటువంటి సంభాషణ చేసుకుంటూ ఉంటారు, ఎంతమంది సెమినార్లో కూర్చొని వాక్యం వింటూ ఉంటారు, ఎంతమంది వాక్యాన్ని రికార్డ్ చేసుకుంటూ ఉంటారు, ఎంతమంది పాటలు పాడుతూ ఉంటారు, ఎంతమంది దేవుని యొక్క భక్తికి సంబంధించినటువంటి విషయాల గురించి ప్రచురిస్తూ ఉంటారు, ఎంతమంది వాక్యాన్ని చదువుతూ ఉంటారు, ఎంతమంది వాక్యాన్ని వింటూ ఉంటారు. ఇంకెన్ని చోట్ల ఉండాలి ఆయన? చూసారా? దేవునికి ఆత్మ మొత్తం వ్యాపించిపోయింది. సూర్యుడి నుంచి వెలుగు ఏ విధంగా అయితే భూమి మీద ప్రతి ఒక్కరి మీద ప్రకాశిస్తుందో అలాగే ఆయన యొక్క ప్రభావం ప్రతి వ్యక్తి మీద, ఆయన యొక్క ప్రభావం ప్రతి ఒక్క వ్యక్తి హృదయంలోనికి చొచ్చుకొని పోయి అంతరంగములను పరిశీలించుచున్నది. ఏం చేస్తున్నది? హృదయాన్ని పరిశీలించుచున్నది, పరిశోధించుచున్నది. మనిషిని ఆయన పరిశీలించుచున్నాడు, పరిశోధించుచున్నాడు. పరిశోధనకి తోడైందా? పరిశీలించడం అంటే సైలెంట్ గా చూడడం, పరిశోధించడం అంటే చెప్పాలి
పరిశోధించడం అంటే ఏంటి? అరవింద్ అని పోయాను ఎక్కడికన్నా, ఎవరికన్నా నచ్చగా అరవింద్ని పట్టుకొని కుమ్మశుద్ధంగా కొట్టేస్తున్నారు అనుకో, అనిల్ ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలి? అనిల్ పారిపోవాలా? పోయి ఆపాలా? కొట్టగాగల బాబు వాడికి ఏం తెలియదు, తిక్కలోడు ఆగ్రహం ఆయన, నేనన్నా నేను మాట్లాడుతాను అన్నాను. కానీ అనిల్ గమ్ము గట్టా చూస్తా ఉన్నాడు అనుకో, పక్కన నిలబడుకొని. అనిల్ గమ్ము గట్టా నిలబడుకుని చూస్తా ఉన్నాడు, ఎంతసేపు కొడతా కొట్టు, వాడు అరుస్తాడు లేదు, నీ మీద తిరుక్కుంటాడు లేదు చూస్తాను. అట్లా నిలబడుకుని గమ్ముగా సైలెంట్ గా చూస్తున్నాడు అనుకో, ఏం చేస్తున్నాడు? అనిల్ పరిశీలిస్తున్నాడా పరిశోధిస్తున్నాడా? చెప్పాలి. పరిశీలిస్తున్నాడా పరిశోధిస్తున్నాడా? రెండు చేస్తున్నాడు. పరిశీలిస్తున్నాడు గమ్ముగా ఏం చేయకుండా, పరిశోధిస్తున్నాడు ఈ నిజంగా వాడి మీద తిరగబడి కొడతాడా, లేకపోతే సైలెంట్ గా ఈ చెంప మీద కొడితే ఆ చెంప చూపించేసి ఆ చెంప మీద కొట్టుకొని ఆ చెంప మీద కూడా రెండు కొట్టించుకొని గమ్ముగా వచ్చేస్తాడు లేదా అని పరిశోధిస్తున్నట్టు కూడా మేబీ చెప్పలేము. అవునా కాదా? ఇలా దేవుడు మనిషిని పరిశీలిస్తూ ఉంటాడు, పరిశోధిస్తూ ఉంటాడు. సమయం అయిపోయింది. ఇప్పుడు చివరిగా ఒక 3 ఉన్నాయి. ఆయన వీటన్నిటికంటే మించినటువంటి ప్రేమ స్వరూపి. ఎవరైనా ప్రేమ స్వరూపి, మనిషి కంటే ఎక్కువగా ప్రేమించగలిగేటటువంటి వ్యక్తి, తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించగలిగేటటువంటి వ్యక్తి. ఈ లోకంలో ఉండేటటువంటి బాంధవ్యాలు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మురిపించగలిగేటటువంటి వ్యక్తి అయినా. మరి ఈ ప్రేమను మనము టెస్ట్ చేయగలిగితే, ఈ ప్రేమను మనం ఆస్వాదించగలిగితే, ఈ ప్రేమలో కనుక మనము ఆ రుచిని కనుక టేస్ట్ చేయగలిగితే నిజంగా దేవుడు అంటే ఈయన తెలిసిపోతుంది. మరి ఒక చిన్న సాంగ్ పాడుకుంటూ మనము ఒక వాక్య సందేశాన్ని ముగించుకొని ప్రార్థనలోకి వెళ్తాము. దయచేసి తల్లం వచ్చినట్లయితే, ప్రేమ ఎలా ఉంటది? ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనకు ఆయన ప్రేమ ఎలా ఉంటది అని ఈ మైన ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా, ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా, నా ప్రియ యేసు
జీవించేదను నీ కొరకే ఎక్కువగా ప్రేమించాడనమాట ఒక వ్యక్తి. బంధుమిత్రులు విడిచి వెళ్ళినా విడవకుండా పక్కన నిలబడేటటువంటి వ్యక్తి ప్రేమను పడవలేమంట. పడవలేనటువంటి ప్రేమ చూపలేనటువంటి వ్యక్తి ఆయన. కంటి బాబలా నన్ను కాయుచుంటివే అరచేతిలోనే నన్ను చంపుకుంటివే నీ కంటి బాబలా నన్ను కాయుచుంటివే నీ దృష్టిలో నాగా ఇదలోనే నీ దృష్టి
హల్లెలూయా. జీసస్ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. దేవా స్తోత్రం స్తోత్రమయ్యా. ఈ లోకంలో మీరు తప్ప మరెవ్వరూ నాయన మమ్మల్ని ప్రేమించగలిగేటటువంటి వారు లేరు ప్రభా. మీ ప్రేమను పొందుకున్నకు మీరు ఇచ్చినటువంటి నాయన మంచి అవకాశాలను బట్టి స్తుతులు స్తోత్రమయ్యా. మీ గురించి పాడుటకు, మీ గురించి స్తుతించుటకు, మీ నామమును బట్టి గణపరచుటకు నా దేవా శక్తిని ఇచ్చినందుకు, బలాన్ని ఇచ్చినందుకు, ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు నా దేవా స్తుతులు స్తోత్రమయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీరు మా పక్కన ఉంది నాయన. మీ గురించి ధ్యానము చేయించినప్పుడు ప్రభా మా చుట్టూ మీ ఆత్మతో నాయన సంచరిస్తూ ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి వృత్తిని బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి హృదయమును బట్టి ప్రార్థిస్తున్నాను నా దేవా. వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి, వారికి ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి, బాధలను బట్టి మనశ్శాంతి లేకనైనా నిరంతరము ఏడ్చుకుంటూ మీ పాద సన్నిధిలో విడుస్తున్నటువంటి కన్నీటిని బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. శక్తిని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, ఆరాధన ఇవ్వండి, మహిమతో నింపండి ప్రభా. దురాత్మ శక్తిని పారదలేనటువంటి బలాన్ని దయచేయండి అయ్యా. వాటిని గర్తించేటటువంటి బలాన్ని దయచేయండి ప్రభా. కుటుంబంలో వచ్చినటువంటి సమస్యలను ఎదిరించి నిలబడి గట్టిగా ప్రార్థించి తొలగించేటటువంటి శక్తిని దయచేయండి దేవా. ఆరాధన దయచేయండి, స్తుతి యాగమును దయచేయండి. ఆత్మలు రక్షించేటటువంటి భారముతో నింపబడినటువంటి మీ ప్రజలను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. అవకాశాన్ని దయచేయండి, మాట్లాడేటటువంటి జ్ఞానమును దయచేయండి. హృదయంలో ఉండేటటువంటి ఆలోచనల నుంచి తప్పించుకొని ప్రభా పరిశుద్ధులుగా జీవించేటటువంటి తత్వమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. సంఘం ఇంకా అభివృద్ధి చెందుటకు నాయన మీ దేవదూతల కాపుదలను దయచేయండి ప్రభా. సంఘములో ప్రభా దినదినము అభివృద్ధి చెందుతూ ప్రభా మీ ఆత్మ ద్వారా నింపబడినటువంటి బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. అనేక మందితో నింపబడినట్లుగా ప్రభా, అనేక సంఘములు కట్టబడినట్లుగా నా దేవా, అనేక మంది స్వార్థికులు నాయన లేపబడినట్లుగా మందిరాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా. స్థాపించినటువంటి స్థాపకులను బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. టీఎంజేసీ అధినేతలను బట్టి ప్రార్థిస్తున్నా. ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి దైవజనులను బట్టి ప్రార్థిస్తున్నా. సంఘ పెద్దలను బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. మీ హస్తంతో తాకమని, వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను నాయన మీరే తుడిచివేయమని ప్రార్థిస్తున్నాను దేవా. చెప్పబడినటువంటి వాక్యం నాటబడి అభివృద్ధి చెంది ఫలించినట్లుగా సహాయం దయచేయమని, జ్ఞానముతో నింపమని ప్రార్థిస్తూ నజరేయుడైనటువంటి యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా.